మన ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఆయన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఎలా చూస్తారు అంటే ఆ ట్రక్లోనే భారతదేశం వెనక ఉంది, డ్రైవర్ సీట్లో విమెన్ ఉన్నారు అంటాడు. ఐ లైక్ దిస్. ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పేవాళ్ళం, లిజర్ పాపడ్ గుర్తుంది? అవును, కర్రం కుర్రం. అది ఆడుతూ పాడుతూ పాపడ్స్ చేసి దానికి పాటలు కట్టి దాన్ని ప్రమోట్ చేసి అమ్మి ఇప్పుడు అది ఒక 1600 crore. మై గాడ్, అప్పడాలే కదా తీసుకోకూడదు అసలు కానే కాదు. అయితే అక్కడ సెక్స్ రేషియో వచ్చేది, అంటే ఎంతమంది ఆడవాళ్ళకి ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని. ఆ సెక్స్ రేషియో ఎప్పుడు చూసినా అది 930 గర్ల్స్ వర్సెస్ 1000 గర్ల్స్. అంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఎకనామిక్ పార్టిసిపేషన్ లేదు, పొలిటికల్ ఎంపవర్మెంట్ లేదు, కాబట్టి మీరు వెనకపడ్డారు అని చెప్పేస్తూ ఉంటారు. యాపిల్ ఫోన్ ఉందా? ఎస్. యాపిల్ కార్పొరేషన్ మన దేశంలో motivate her to go and see the world, that she's capable of bigger things. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. నేను మీ భార్గవి. విమెన్స్ డే స్పెషల్ గా ఈ రోజు హాట్ సీట్ లో ఉన్నారు మై వెరీ ఫేవరెట్, ఫ్యూచరిస్టిక్ సిటీస్ కి ప్రెసిడెంట్ గా ఉంటూ, ఒక పొలిటీషియన్ గా ఉంటూ, కీనోట్ స్పీకర్ గా ఉంటూ, మోటివేషనల్ స్పీకర్ గా ఉంటూ ఎంతో మంది యూత్ ని మోటివేట్ చేశారు. కరుణా గోపాల్ గారు ఈ రోజు మిర్చి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ భార్గవి గారు ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్, మా ప్లెజర్. అండ్ మీరెప్పుడు మిమ్మల్ని చూసినా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆన్ దిస్ విమెన్స్ డే ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ షో. స్పెషల్లీ ఈసారి ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అంటున్నారు, యునైటెడ్ నేషన్స్ థీమ్. ఓకే, సో ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే ఎలా చూస్తారు మీరు? ఏ పరంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇన్వెస్ట్ ఇన్ విమెన్ ఇస్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఈసారన్నా అట్లీస్ట్ అంత బ్యూటిఫుల్ విజన్ పెట్టారని. టిపికలీ మనం చిన్నప్పటి నుంచి హిస్టారికలీ వీ సా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అ గర్ల్ చైల్డ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ అ ఉమెన్ అవన్నీ ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ మనీ వైజ్, బట్ ఇంక్లూడింగ్ the kind of time that people devote, the kind of importance they give, all that have historically been low anamata. So ippudu I like the theme because there's so much to be done and it resonates with what India is doing now. అది నాకు ఎక్కడ నచ్చింది అంటే ఇప్పుడు మంది గ్లోబల్ థీమ్, ఇప్పుడు మీరు చెప్పింది ఈజ్ గ్లోబల్ థీమ్, బట్ ఇట్స్ రెజొనేటింగ్ విత్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్ నౌ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్ బికాజ్ ఐ విష్ టు షేర్, అంటే మన ఇండియాలో ఏం జరుగుతోంది, మన దేశం మొత్తం ఎందుకు అంత పాజిటివిటీ వచ్చింది, ఇవన్నీ షేర్ చేసుకోవాలని నాకు. అమేజింగ్. సో యునైటెడ్ నేషన్స్ థీమ్ ఆల్రెడీ ఇండియా ఇస్ ఇంప్లిమెంటింగ్ అంటారు? ఎస్, ఆల్వేస్. సో త్రో సమ్ లైట్ ఆన్ దట్ మ్యామ్. ఇండియా ఏం చేస్తోంది విమెన్ పరంగా, ఏ రంగాల్లో ఎంత ప్రోగ్రెస్ అవుతోంది? ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్ అండి. నార్మలీ మనం విమెన్ డెవలప్మెంట్ అంటే మనం జస్ట్ విమెన్ డెవలప్మెంట్ అని చూస్తాం. అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఆయన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏమంటారంటే లెట్ మీ సే విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో చాలా మంది నన్ను అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్, విమెన్ డెవలప్మెంట్ లెడ్ డెవలప్మెంట్ తేడా ఏంటి అని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇట్స్ అ క్రూడ్ ఎగ్జాంపుల్ బట్ మనకి సరిపోతుంది ఇక్కడ. ఏంటి అంటే విమెన్ డెవలప్మెంట్ అనుకోండి, అదేమవుతుందంటే ఒక విజువలైజ్ చేయండి, ఒక ట్రక్ ఆర్ ఒక మంచి వెహికల్ వెళ్తూ ఉంటుంది. అందులో మన ప్రైమ్ మినిస్టరు, మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూర్చుని అది డ్రైవ్ చేస్తూ ఉంటారు, నేషన్ ని ముందు తీసుకెళ్తూ ఉంటారు. ఆ వెనక భాగంలో ఆడవాళ్ళని ఈక్వల్ గా తీసుకెళ్తూ ఉంటారు. దట్ ఈస్ విమెన్ డెవలప్మెంట్. అంటే మేము విమెన్ ని పక్కన పెట్టట్లేదు, వాళ్ళని మాతో అందరితో సరిసమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ డెవలప్మెంట్. అంటే యూఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ప్రైమ్ మినిస్టర్ ఎలా చూస్తారు అంటే హీ సేస్ ఆ ట్రక్ లోనే భారతదేశం వెనక ఉంది, డ్రైవర్ సీట్ లో విమెన్ ఉన్నారు అంటాడు. ఐ లైక్ దిస్. ఐ లైక్. హీ సేస్ లెట్ విమెన్ స్టియర్ ద కంట్రీ, వాళ్ళు తీసుకెళ్ళాలి ముందుకి. దట్ ఈస్ విమెన్ లెడ్ డెవలప్మెంట్. అంటే మనం అంత ముందుకు తీసుకెళ్ళాలి విమెన్ ని అని. సో వెరీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏంటంటే నాకు ఎందుకు తెలుసు క్లియర్గా అంటే నేను చాలా ఏళ్ళుగా, అంటే మై ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఎప్పుడో 30 years బ్యాక్ యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. అండ్ ఐ వర్క్డ్ లిటరలీ ఇన్ ఆల్మోస్ట్ 14 countries. అంటే వర్క్డ్ కాకపోయినా ఐ గేవ్ కీనోట్ అడ్రసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
అండ్ ఐ హావ్ సీన్ విమెన్ గ్రో ఇన్ డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ డెవలప్మెంట్. కానీ మన ఇండియాకి వచ్చేసరికి అది ఎంత కాంప్లెక్స్ కంట్రీ అంటే ఆ కాంప్లెక్సిటీలోనే బ్యూటిఫుల్ గా నావిగేట్ చేయగలుగుతున్నారు. ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పేవాళ్ళం, లిజత్ పాపడ్ గుర్తుందా? అది అయితే ఆ లిజత్ పాపడ్ ఎప్పుడో 50s లో ఒక ఆవిడ ఎంత తెలివితేటలతో గుజరాత్ లో ఒక 10 మంది ఫ్రెండ్స్ తో మనం హస్బెండ్స్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, మనమే సంపాదించుకుందాం అని చెప్పి ఒక పెట్టుబడి పెట్టింది. వాట్ వాజ్ ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ 80 రూపీస్. వీళ్ళందరూ కలిసి ఒక 80 రూపాయలు పెట్టారు. పెట్టి ఆడుతూ పాడుతూ పాపడ్స్ చేసి దానికి పాటలు కట్టి దాన్ని ప్రమోట్ చేసి అమ్మి ఇప్పుడు అది ఒక 1600 crore బిజినెస్. అప్పడాలే కదా తీసుకోకూడదు అసలు కానే కాదు. సో ఆ వెనక ఉన్నది ఎవరు? ఒక అమ్మాయి, ఒక మహిళ. ఆ మహిళకి బోర్ కొట్టి ఏంటి మనం ఎందుకు ఏం చేయకూడదు, మన ఇంట్లో వండుకునేదే చేద్దాము అని. సో ఒక విధంగా మన కంట్రీలో ఏమైందంటే ఎప్పటి నుంచో ఆ స్పిరిట్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే మన కంట్రీలో ఆ స్పిరిట్ ఎప్పటి నుంచో అంటే ఇండియన్ విమెన్ ఆర్ ఇన్బిల్ట్ ఏమో అనిపిస్తుంది మ్యామ్. వి హావ్ ద టాలెంట్ ఆల్రెడీ. జుగాడ్ మనకి అన్ని ఇది లేదంటే అది తెలుసు కదా. ఎప్పుడన్నా రైస్ మిగిలిపోయిందంటే మనం పడేస్తామని చెప్పండి, లేదు కదా. ఏదో చేస్తాం, దాంతో ఒక ఇడ్లీ చేయొచ్చు, దాన్ని దద్దోజనం చేయొచ్చు, పులిహోర చేయొచ్చు, మిక్స్డ్ రైస్ చేయొచ్చు. ఇది పడేయం. వి నో హౌ టు రీసైకిల్. సో మనకి ఆ స్పిరిట్ ఎప్పటి నుంచి ఉంది. అయితే మన ప్రధాన మంత్రి ఏం చేస్తారు, ద డిఫరెన్స్ ఫ్రమ్ దెన్ టు నౌ ఇస్ ఆయన ఏం చేస్తారు, ఓకే అందరికీ ఇంత స్పిరిట్ ఉంది, అంత బ్రిలియంట్ గా ఉన్నారు, కానీ మనకి ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ మనం తయారు చేద్దామని. అది ఎలా తయారు చేశారు? 360-degree వ్యూ ఇచ్చేసారు. 360-degree అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక మహిళ కడుపుతో ఉన్నప్పుడు ఒక బేబీ గర్ల్ పొట్టలో ఉన్నప్పటి నుంచి ఆ బేబీ గర్ల్ పుట్టి ఆమె చనిపోయేదాకా స్కీమ్స్ ఆలోచించారు ఆయన. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం చాలా నాకు బాగా గుర్తుంది, మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. మేము ఎప్పుడు కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతూ ఉండేవాళ్ళం, డెవలప్మెంట్ అంటే ఇది అది. అయితే అక్కడ సెక్స్ రేషియో వచ్చేది, అంటే ఎంతమంది ఆడవాళ్ళకి ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని. ఆ సెక్స్ రేషియో ఎప్పుడు చూసినా అది 930 గర్ల్స్ వర్సెస్ 1000 బాయ్స్. ఎప్పుడు మా ఫాదర్ అంటుండేవారు, గర్ల్స్ ఆర్ ఆల్వేస్ లెస్ ఇన్ ఇండియా, సో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అట్లా. సో ఊరికనే అంటే బట్ నౌ ఇన్ని ఏళ్ల తర్వాత ఐఎమ్ టెలింగ్ యూ, ఆఫ్టర్ 70 years of independence we are seeing that the sex ratio has changed for good. ఇప్పుడు 1021 గర్ల్స్ ఉన్నారు ఒక 1000 బాయ్స్ కి. సో 21 గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, అది రికార్డ్ మీద. బట్ నాకు తెలిసినంత మటుకు ఏంటి అంటే ఇట్స్ ఈవెన్ మోర్, 36 అని మన ఇన్ఫార్మల్ గా చెప్పారు. బట్ మన లెట్స్ టేక్ ఓన్లీ ద వాట్ ఈస్ రికార్డెడ్. సో అది జరిగింది. జరిగిన తర్వాత సో ఆబ్వియస్లీ ఫీటిసైడ్ అవన్నీ అవ్వట్లేదు. అండ్ గర్ల్ ని ఒక మహాలక్ష్మి లాగా ట్రీట్ చేయాలి అని ఒకటి మనసులో అది పెట్టారు. దాంతో ఏమవుతుందంటే మొన్నే ఒక విలేజ్ నేను చూసాను. ఆ విలేజ్ లో ఒక గర్ల్ పుట్టంగానే తను ఇంకా అదొక పెద్ద, అంటే ఆ మహాలక్ష్మి వచ్చి దాన్ని పెద్దగా పూజలు చేసేసి ఆమె పేరు మీద ఒక మంచి ఒక వృక్షం పెడతారనమాట. ఇట్స్ ఎ పెరినియల్ ట్రీ, అంటే ఆ ట్రీ ఎప్పుడు చచ్చిపోదు. ఇంకా అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక న్యూట్రిషన్ మిషన్ అని, ప్రెగ్నెన్సీలో చూసుకోవడము, పిల్లల్ని చదివించడము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విన్నారండి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ప్రతిసారి ఏం చేస్తారు, దే కమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని ఎప్పుడు మన అన్ని కంట్రీస్ కి చేస్తారు. ప్రతిసారి మన దేశాన్ని ఛాన్స్ దొరికితే ఏదో విధంగా నెగటివ్ గా మాట్లాడదాం ఇండియా అని చూస్తారు. అది ఏంటి జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఒక 4 పారామీటర్స్ తీసుకుంటారు. దే టేక్ 4 పారామీటర్స్ అండ్ కంపేర్ గర్ల్స్ విత్ బాయ్స్. దే టేక్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్. సో ఈ 4 తీసుకుంటారు, కంపేర్ చేస్తారు. ప్రతిసారి మీకు గ్యాప్ ఉంది అంటే గర్ల్స్ కి ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఎకనామిక్ పార్టిసిపేషన్ లేదు, పొలిటికల్ ఎంపవర్మెంట్ లేదు, కాబట్టి మీరు వెనకపడ్డారు అని చెప్పేస్తూ ఉంటారు. ఈసారి జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో మనకి గ్యాప్ తగ్గింది. గ్యాప్ తగ్గింది అంటే మన విమెన్ ఆర్ ప్రోగ్రెసివ్ ఆన్ ఆల్ దీస్ 4 parameters. They couldn't say a word. Now they won't say. And many interesting things are happening. మొన్న నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను. వెళ్తే నా పక్కన మీలానే ఒక ఆవిడ కూర్చుంది. షీఈస్ ఫ్రమ్ ద నేవీ. సో షీ ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్, ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను క్యాజువల్ గా అడిగాను, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అని అడుగుతాం కదా, మీరు ఏం చేస్తూ ఉంటారు. She just smiled and she said, "Ma'am, I build submarines."
Oh my God. It is not building a house or a car or, but she's into building somewhere. ఎందుకంటే ఇండియాలో ఈ మధ్య ఏమైందంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని అందరూ చూసి నవ్వేవారు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు చాలా మంది మన మీద నెగిటివ్ గా చెప్పేవారు. అలాంటిది సడన్లీ యూ ఫైండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టేకింగ్ ద ఫ్రంట్ సీట్. ఇప్పుడు మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తే విల్ బి సర్ప్రైజ్డ్. యాపిల్ ఫోన్ ఉందా? యాపిల్ కార్పొరేషన్ మన దేశంలో ఫస్ట్ ఒక $7 బిలియన్ ఇన్వెస్ట్ చేసేది 2014 లో. ఇప్పుడు $49 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ మనకి ఎక్స్పోర్ట్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఒక్క నిమిషంలో పెరిగిపోయాయి. ఎందుకు అంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంతమందో విమెన్ ఉన్నారు. ఎందుకంటే lakhs of women are being trained today by the Prime Minister to get into all these jobs. Absolutely. మీరు బీయింగ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ మ్యామ్, మీరు ఎన్నో టాక్స్ ఇచ్చారు, ఎంతమందినో ఇన్స్పైర్ చేస్తారు. చాలా మంది విమెన్ ఉన్నారు, నేనేం చేయలేను, నాకు చేత కాదు అనుకుంటారు, బట్ దే వాంట్ టు డూ సంథింగ్. థ్యాంక్స్ టు కరోనా, కోవిడ్ టైంలో ఎవ్రీబడి హ్యాడ్ దిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ టు కమ్ అప్ అండ్ ఆల్, బట్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఇంట్లోంచి ఏం చేయొచ్చు? ఓకే, సో బాగానే అడిగారు. యాక్చువల్లీ మేము ఇన్ ద లాస్ట్ 1 year I have done from my own think tank side అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే నేను ఆంటర్‌ప్రెన్యూర్ అయిపోతాను, నేను వెళ్ళి ఒక 4-5 వీక్ కోర్స్ అటెండ్ అయిపోతాను, నేను ఎలా ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి నేర్చుకుంటాను అని చాలా మంది సీరియస్ గా వెళ్తారు. కానీ ఆ నంబర్ తక్కువ. చాలా మంది ఇంట్లో ఉండి ఏం చేయలేను, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియదు, అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయొచ్చు అని అవేర్నెస్ మాత్రమే. అంటే అవేర్నెస్ ఎట్లా, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు హోమ్ బేస్డ్ బిజినెసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఫుడ్ యూ కెన్ డూ. ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకున్నది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మనం మిల్లెట్స్ మీద అదే సంథింగ్ కాల్డ్ నేషనల్ మిల్లెట్ మిషన్ అని కూడా ఉంది. సో దాంతో మనం ఏంటంటే మిల్లెట్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు కదా. ఫర్ ఇన్స్టెన్స్ మిల్లెట్స్ ఎక్కడైనా గ్రో అయితే వాటిని మనం క్లీన్ చేసి దాన్ని ఫ్లవర్ లాగా చేసి దాన్ని పిండి చేసి ప్యాక్ చేసి, సో ఇవన్నీ కూడా చేయొచ్చు. మొన్నే నేను ఐ వాజ్ టాకింగ్ టు సంబడి ఐ వాజ్ ఇన్ రష్యా. సో అక్కడ మాస్కోలో చెప్తున్నారు, వీఆర్ ఓపెన్ టు గెటింగ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే రష్యాకి ఎలా ఉందంటే 12 months ఇన్ అ ఇయర్ 4 months మాత్రమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు. మిగిలినంతా స్నో. సో వాళ్ళు ఏంటంటే దే డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఇండియా ఈజ్ ఫిట్ టు ఎక్స్పోర్ట్. తర్వాత సేమ్ థింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ఐ వెంట్ టు ఆఫ్రికా. ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ లైక్ బ్రిలియంట్ అండ్ వాళ్ళు మిల్లెట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళకి ఇంట్లో కూర్చుని మిల్లెట్ బేస్డ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, మిల్లెట్ బేస్డ్ ఫుడ్ తయారు చేసి క్లౌడ్ కిచెన్స్ కి సప్లై చేయొచ్చు. టాయ్ మేకింగ్, మొన్న ఒకటి ఇంపార్టెంట్ ఒకటి ఇంట్రెస్టింగ్ ది చూసాను, సనాతని డాల్స్. అంటే మనకి ఇంతవరకు డాల్స్ అన్ని చైనా నుంచి వచ్చేవి. ఆర్ ఎంటైర్ టాయ్స్ 90% ఆఫ్ ద టాయ్స్ యూస్ టు కమ్ ఫ్రమ్ చైనా. సో ఈ చైనీస్ టాయ్స్ తో ఆడుకుని, బార్బీస్ తో ఆడుకుని ఈ గొడవంతా మానేసి మన చరిత్ర, హిస్టరీ, స్టోరీ, ఇండియన్ టాయ్స్ చక్కగా వచ్చే సీతా మహాలక్ష్మి, చక్కగా అందమైన మనకి గంగిరెద్దులు, గోవులు, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని. సో ఒక ఆవిడ తయారు చేసే సనాతని డాల్స్ అని, అసలు వాటిని ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి. అంత బాగా మనం కూడా ఆడుకో ఇప్పుడు బొమ్మల కొలువు అన్ని కొత్తగా పెడుతున్నాం. సో ఇవన్నీ వీటికి ట్రైనింగ్ ఇచ్చి మనం వాటిని తయారు చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా సెల్ఫ్ సో ఇది చేసుకోవచ్చు. కొంతమంది ఊరికనే కూర్చుని కుషన్ కవర్స్ రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు. రీసైక్లింగ్, ఇప్పుడు ఏదో చీర పాడైపోయింది అనుకోండి, ఆ పాడైంది తీసేసి చక్కగా ఒక కుషన్ కవర్ కూడా. సో ఇవన్నీ కూడా ఇంటి నుంచి చేసుకున్నాక వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేశారు. మహిళా ఎహాత్ అని ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఏంటంటే నువ్వు ఏం చేసినా కూడా నువ్వు రిజిస్టర్ అయిపో, అదే నువ్వు చేసినవన్నీ ఫొటోస్ పెట్టు, వాటి ప్రైస్ పెట్టు, నీకు ఆడియన్స్ వరల్డ్ మొత్తం దే కెన్ బై ఫ్రమ్ ఎనీవేర్ లైక్ దే. సో నేను అనేది ఏంటంటే మనకి ఫస్ట్ అవేర్నెస్ ఇస్తే దే కెన్ గెట్ ఇన్ టు ట్రేడింగ్. నాకు నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది. షీ సెడ్, మ్యామ్ నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్, మీరు ఎవరన్నా నాకు కనెక్ట్ చేయండి క్లోదింగ్ లో అని. నేను అన్నాను, యూ మ్యానుఫ్యాక్చర్ క్లోత్స్ అని అన్నాను. అంటే నో మ్యామ్, డూ యూ హ్యావ్ సెట్ ఆఫ్ టైలర్స్ హూ స్టిచ్ క్లోత్స్ ఫర్ యూ? నో మ్యామ్,
వాట్ యూ డూ అంటే షీ జస్ట్ సెడ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ కోయంబత్తూర్, రెడీగానే ఉంటాయి, దెన్ ఐ సప్లై టు డిఫరెంట్ ప్లేసెస్. సో షీ డజంట్ ఈవెన్ హ్యావ్ అ బిగ్ గో డౌన్ ఎనీథింగ్. హ్యాపీగా సింపుల్ గా చేసేసుకుంటుంది. ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడమో, ఫొటోస్ పెట్టడమో, వాళ్ళు తీసుకోవడమో సో direct to the client it goes. So trading is also another big opportunity for women. కొంచెం ఓపెన్ గా ఉండాలి. మొన్నకి లాస్ట్ ఐడియా, ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా, మొన్న మేము ఈ విమెన్ కి ఓరియంటేషన్ ఇస్తున్నాం కదా, ఇచ్చి వాళ్ళని ఒక ఇండస్ట్రీ చూపిద్దాం. బికాస్ అగైన్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఇదే చెప్తాను. ఆయన ఏమంటారు, రేజ్ ద బార్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉంది అంటే నేను చిన్న వడియాలు అప్పడాలు చేసుకోవడమే కాదు, మేబీ నేను వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెట్టచ్చేమో అని అంతదాకా మీరు ప్రేరేపించండి ఆవిడ్ని. మోటివేట్ హర్ టు గో అండ్ సీ ద వరల్డ్ దట్ షీస్ కేపబుల్ ఆఫ్ బిగర్ థింగ్స్. సో అని చెప్తే మేమేం చేసాము, వీళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మంచి లగ్జరీ బస్సుల్లో తీసుకెళ్లిపోయి అక్కడ విమెన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి తీసుకెళ్లి అక్కడ 2-3 ఇండస్ట్రీస్ చూపించాం. దే వర్ వెరీ ఇన్స్పైర్డ్. అంటే మనకి ఫస్ట్ అనుమానం వచ్చింది, దెన్ దే టాక్ టు ద ప్రమోటర్. షీ వాజ్ అ ఉమన్, షీ ఎక్స్ప్లెయిన్, షీ సెడ్ ఇట్స్ పాసిబుల్, నేను మీలానే భయపడుతూ చేరాను, తర్వాత నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి. సో నేనేది ఏంటంటే అంత క్విక్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ మొన్న ఇంకొకటి స్పైసెస్, ఒక ఆయన హీ మ్యానుఫ్యాక్చర్ స్పైసెస్, హీ హాజ్ అ వెరీ గుడ్ మార్కెట్. సో నేను ఈయనతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే హీ సెడ్ మ్యామ్ ప్లీజ్ గెట్ దెమ్ టు మై ఫ్యాక్టరీ అన్నాడు. ఎందుకు అంటే హీ సేస్ ఐ నీడ్ పీపుల్ హూ సప్లై స్పైసెస్ టు మీ. అంటే వాళ్ళు పౌడర్లు చేసి నాకు సప్లై చేస్తే నేను అది మా లార్జ్ స్కేల్ క్లయింట్స్కి ఇస్తాను. సో అంటే ఆయన ఏంటి ఓరియంటేషన్ ఇస్తాడు, సపోజింగ్ ఒక మసాలా పౌడర్లో నువ్వు ఇంత స్టార్ అని వేయాలి, ఇది వేయాలి, అది వేయాలి, క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్స్ జరుగుతాయి. వాళ్ళు ఇంట్లో కూర్చుని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈయనకి సప్లై చేసి ఈయన అమ్ముకుంటారు. సో దిస్ ఇస్ హౌ దే బిగిన్ ఇన్ అ స్మాల్ వే. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. గ్రేట్. హ్యావింగ్ సెడ్ దట్ మ్యామ్, ఈ విమెన్స్ డే కి స్పెషలీ ఇన్వెస్ట్ అన్నారు కాబట్టి మీరు ఇందాక అన్నట్టు ఏ లైన్స్ లో విమెన్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్? చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెల్ఫ్. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను ఆడవాళ్ళకి, వాట్ టిపికలీ విమెన్ డోంట్ డూ ఇస్ దే పుట్ అదర్స్ నీడ్స్ అహెడ్ ఆఫ్ దెమ్. ఏంటి అంటే ఓకే నా పిల్లలు ఫస్ట్, నా భర్త ఫస్ట్, నా అత్త మామలు ఫస్ట్, మంచిదే నేను ఒప్పుకుంటా. కానీ అలా అని నువ్వు వెనక పడిపోతే చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూస్తాను, వేరే వాళ్ళు ఉన్నట్టుండి ఇంటి నుంచి తోసేయడము, వెళ్ళిపోవడము, వాళ్ళకి ఏం లేక నా దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళని విమెన్ కమిషన్ కి వాళ్ళకి పంపించి హెల్ప్ అందిస్తూ ఉంటాను. సో విమెన్ షుడ్ నో హౌ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్. అంటే ఇన్వెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, invest in terms of skilling. వాళ్ళు దే కెన్ ఇన్వెస్ట్ ఇఫ్ దే హ్యావ్ సమ్ సేవింగ్స్. అది తీసుకెళ్లి ఎక్కడన్నా చిన్న చిన్న బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టచ్చు. ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ సేఫ్. స్టాక్ మార్కెట్ కూడా పెట్టచ్చు, తర్వాత ల్యాండ్ లో వాటిలో పెట్టచ్చు, సెన్సిబుల్ గైడెన్స్ ఉంటే తప్ప. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఆవిడ మోనికా హలన్ ఉంది. ఐ థింక్ ఐ లైక్ హర్ అ లాట్. షీఈ్ అ ఉమన్ ఇన్ ఫైనాన్స్. అండ్ ఆవిడ ఏం చేసింది, మొన్న కొత్తగా ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేసింది. ఏంటి అంటే హౌ విమెన్ షుడ్ ఇన్వెస్ట్ అని. సో ఆవిడ ఏంటి, హౌ విమెన్ షుడ్ సేవ్. అంటే నీకు 50,000 జీతం అయితే నువ్వు ఎంత స్పెండ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఎక్కడ ఎంత పెట్టాలి అని చిన్న విడమర్చి ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెడుతుంది ఆవిడ. అంత మంచి లెసన్స్ ఇస్తుంది. సో ఐ థింక్ విమెన్ షుడ్ లిసన్ టు హర్ పాడ్కాస్ట్. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇన్వెస్ట్ ఇన్ విమెన్ ఇస్, country should invest in women, like the government should invest more and more, like ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు ఎడ్యుకేషన్ లో, హెల్త్ కేర్. లైక్ హెల్త్ కేర్ కి ఇప్పుడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ మీకు తెలుసో లేదో, ఇంతకు ముందు ఆయుష్మాన్ భారత్ కి ఎక్కువ విమెన్ టెస్ట్ కి వెళ్లేవారు కాదు. ఇప్పుడైతే సో మెనీ విమెన్ గో ఫర్ ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ టెస్ట్, ఇవి అన్ని ఉన్నాయి. సో ఇన్వెస్ట్ ఇన్ హెల్త్, ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ మోస్ట్లీ, అండ్ ఇన్వెస్ట్ ఇన్ మోస్ట్ నేను అనుకోవడం సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ ఇస్ హెల్త్ అండ్ బేసిక్లీ నీ మెంటల్ హెల్త్. ఇప్పుడు ఏమైందంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ ఇంటర్లింక్డ్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ అండ్ నో వన్ టు టాక్ టు. లైక్ అంటే నీకు వాల్యూ ఇవ్వలేకపోవడము. నీకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరో కొలీగ్స్ ఉంటారు, ఇంట్లో అన్ని పని చేసుకుని అందరినీ ఆఫీసులకి టిఫిన్లు కట్టి పంపించేశాక దే రియలీ హ్యావ్ నథింగ్ టు డూ. సో దే ఫీల్ డిప్రెస్డ్. సో దే షుడ్ నో హౌ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఐ ఆల్వేస్ బిలీవ్ నీకు ఒకటి వచ్చింది అంటే నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళాలి.
అమేజింగ్ మ్యామ్. ఇందాక మీరు అన్నారు ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియాలు ఉంటాయి, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో తెలియదు, ఎవరు పెట్టాలో తెలియదు, ఫండింగ్ ఎవరు చేస్తారో తెలియదు. అలాంటి విమెన్ కి వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్? వాళ్ళని ఫస్ట్ వాళ్ళ సర్కిల్ ని పెంచుకోమని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే అండి, మనం ఇంట్లో కూర్చుని నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే కుదరదు. వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళి ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ లోకి దూరాలి. ప్రొఫెషనల్ నెట్వర్క్, దే షుడ్ బికమ్ అ మెంబర్ ఆఫ్ సమ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. అప్పుడు వాళ్ళకి ఒక 10 మంది ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి తీసుకెళ్ళాము అంటే ఇట్స్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్. సో అక్కడ వెళ్ళి ఒక మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, డైరెక్ట్ గా నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్ కాకపోవచ్చు, బట్ నువ్వు 10 మంది ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి లోన్స్ ఎవరు ఇప్పించారు, వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రపోజల్ ఎవరు రాశారు, ఇవన్నీ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఒక బ్లూ ప్రింట్ వాళ్ళకి తెలుసు, రోడ్ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు దెన్ దే కెన్ హ్యావ్ మెంటర్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు కొంచెం నాకు బాగా గుర్తుంది, నేను ఐ వాజ్ మై సెల్ఫ్ వెరీ యంగ్. నాకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక చిన్న అమ్మాయిని పంపించి, మ్యామ్ యూ హ్యావ్ టు మెంటర్ హర్ అంటే, అప్పుడు నేను ఆవిడకి ఒక 50,000 లోన్ తీసుకుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. తీసుకొని షీ స్టార్టెడ్ అ టైలరింగ్ యూనిట్. షీ యూస్ టు లివ్ ఇన్ అ స్లమ్. అక్కడ కింద మీద పడి టైలరింగ్ అన్ని చేస్తే దెన్ తనకి నేను ఒక స్కూల్ యూనిఫామ్ కాంట్రాక్ట్ అన్ని ఇప్పించి అలా మెల్లగా ముందుకు వెళ్ళేసరికి షీ స్టార్టెడ్ స్లమ్ లో ఉండి 7 సిస్టర్స్ బ్రదర్స్ తో ఉండేది. ఫాదర్ వాజ్ అ డ్రంకర్డ్, మదర్ డైడ్. ఈ అమ్మాయి ముందుకెళ్ళి 25-30 years బ్యాక్ నెలకి 50,000 అంటే ఏడాదికి 6 లక్షలు సంపాదించింది. ఆ కాలంలో షీ బికేమ్ అవార్డ్ విన్నర్ ఆఫ్ టాటా జిఆర్డి టాటా అవార్డ్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఆ కాలంలో నేనే చిన్న పిల్లని అనుకుంటే నాకన్నా చిన్నదాన్ని మెంటర్ చేయగలిగాను. ఎందుకు అంటే మనకి నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, నాకే మెంటర్స్ లేరు యాక్చువల్లీ. అంటే నా పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు, నాకేమీ గైడెన్స్ ఉండేది కాదు. బట్ నేను అనుకున్నా, వై షుడ్ ఐ సీక్ గైడెన్స్, ఐ విల్ గివ్ గైడెన్స్. అట్లా అని. సో దెన్ ఐ హ్యావ్ సో మెనీ మెంటర్స్, ఐ మీన్ సో మెనీ మెంటీస్ నా దగ్గర నేర్చుకునే వాళ్ళు. స్టార్ట్అప్స్, వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఇకో సిస్టమ్. లైక్ ఐఐటి బాంబేలో ఐఎమ్ స్టార్ట్అప్ అడ్వైజర్, ISB లో కూడా టెక్ ఆంటర్‌ప్రెన్యూర్ అడ్వైజర్, అట్లా. So finally on this Women's Day, what is your message to Radio Mirchi listeners? అందరూ చెప్తూ ఉంటారు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని, బట్ నేనేం చెప్తాను అంటే, బిలీవ్ ఇన్ అదర్స్ ప్లీజ్. బిలీవ్ ఇన్ అదర్స్. ఎందుకు మ్యామ్, వై షుడ్ యూ బిలీవ్ ఇన్ అదర్స్? ఎందుకు అంటే మనం ఏమనుకుంటాం అంటే, ఎప్పుడు పక్కన వాళ్ళు మనకి హెల్ప్ చేయరు, మనని చూసి జెలసీ ఉంటుంది, లేకపోతే నన్ను పైకి రానివ్వరు అని అపోహలో ఉంటాం. అపోహ ఎందుకు అంటే, ఇప్పుడు ఇట్ కుడ్ బి ట్రూ, లైక్ పీపుల్ అరౌండ్ యూ మే బి జెలస్ ఆఫ్ యూ, పీపుల్ మే ఆల్సో స్టాప్ యూ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్. బట్ 10 మందిలో ఒక్కడుంటాడు హెల్ప్ చేసేందుకు, ఆ 10 మందిలో ఒక్క ఆవిడ ఉంటుంది నీకు హెల్ప్ చేసేందుకు. సో బిలీవ్ దట్ అదర్స్ హెల్ప్ యూ. అప్పుడు నీకు ధైర్యం వచ్చి, ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ అదర్స్. ఎందుకంటే దట్ కమ్యూనిటీ అండ్ ఈకో సిస్టమ్ బిల్డింగ్ కి నీ స్వంతగా నీకే ధైర్యం ఉంటే సరిపోదు, నీ పక్క వాళ్ళు నీకు హెల్ప్ చేయాలి. సో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అన్న ధైర్యం ఉంటేనే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఐ బిలీవ్ పీపుల్ షుడ్ ట్రస్ట్ others, number 1. Number 2, believe in the divine intervention. ఎప్పుడు నాకు I have a feeling women don't know that they are divine beings. Women కి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, they have direct divinity, because most of our lives we believe in serving కదా, ఫ్యామిలీని సర్వ్ చేస్తాం, అత్తమామలు అన్నదమ్ముళ్ళు అందరికి. సో such people always have a divine connect with the gods there in the universe. So వాళ్ళకి డైరెక్ట్ హెల్ప్ వస్తుంది మనకి. So trust in God. Amazing, ma'am. Thank you so much. I am Karuna Gopal. You are listening to me on Radio Mirchi 98.3. Idi chala hot guru.